సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు ఆ కీవర్డ్స్ ఏమున్నాయి క్వశ్చన్లో అనేది మీరు చూసుకోవాలి. ఇక్కడ మీరు డిస్కస్ హౌ ఆంథ్రోపోజెనిక్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓషన్ ప్రొడక్టివిటీ, ఇక్కడికి ఒక క్వశ్చన్. ఎగ్జామైన్ ద ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆల్టర్డ్ ఫైటోప్లాంక్టన్ గ్రోత్ ఇన్ ద ఇండియన్ ఓషన్, ఇది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే డిస్కస్ అని ఉంది కదా. డిస్కస్ అంటే మామూలుగా మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ డైమెన్షన్స్ అటెంప్ట్ చేయాలి అనేసి. నెక్స్ట్ ఎగ్జామైన్ అంటే ఏంటంటే డీప్గా అనలైజ్ చేయాలి ఆ క్వశ్చన్ని, అది ఒక బ్లైండ్ అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డీప్గా అనలైజ్ చేయాలి, దాటి గురించే రాయాలి అనేది ఈ క్వశ్చన్ సారాంశం. సో ఫస్ట్ క్వశ్చన్ నేనైతే ఎట్లా అటెంప్ట్ చేస్తాను ఈ క్వశ్చన్ అంటే, ఇక్కడ ఏదైనా కీవర్డ్స్ ఉన్నాయంటే కీవర్డ్స్కి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, దానికి ఒక డెఫినేషన్ ఇవ్వగలుగుతాము అంటే డెఫినేషన్ రాయడం అనేది బెస్ట్ థింగ్ ఇంట్రడక్షన్లో. సో నేనైతే ఫస్ట్ ఈ ఆంథ్రోపోజెనిక్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఏమైతే ఉందో దీన్ని డిఫైన్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత ఓషన్ ప్రొడక్టివిటీకి ఈ ఆంథ్రోపోజెనిక్ ఎయిర్ పొల్యూషన్స్కి మధ్యలో ఏదైతే లింక్ ఉందో అది రాయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ రాద్దాము, దాని తర్వాత ఇది రాద్దాం. ఫస్ట్ ఆంథ్రోపోజెనిక్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇది డిఫైన్ చేయండి. హ్యూమన్ యాక్టివిటీస్ నుంచి కాజ్ అయ్యేది ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఎమిషన్స్, ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్స్, బయోమాస్ కంబషన్స్, ఇవన్నీ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్. వీటి వల్ల ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతాయి. ఈ పొల్యూటెంట్స్ అన్ని విండ్ ద్వారా కానీ, రెయిన్ ద్వారా కానీ, డ్రై ఫాల్అవుట్ ద్వారా కానీ ఓషన్లోకి చేరుతాయి. ఇది ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓషన్స్ మీద అంటే, ఈ ఐరన్ పార్టికల్స్ అన్ని నిన్న చదివాం కదా మనము, ఈ ఐరన్ పార్టికల్స్ అన్ని ఎక్కువ అవడం వల్ల డిపాజిషన్ ఎక్కువైపోయి ఫుడ్ చైన్లో ఫైటోప్లాంక్టన్స్ ఏవైతే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉన్నాయో వాటి ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. దాని తర్వాత ఈ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైటోప్లాంక్టన్ ఉన్న న్యూట్రియంట్స్ అనేది లాగేసుకుంటుంది కాబట్టి మిగతా జీవులకి, మిగతా ప్లాంట్స్కి ఏమి న్యూట్రియంట్స్ ఉండకపోవడం వల్ల మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తుంది అని చెప్తున్నారు. అది ఇంపాక్ట్ అనేది ఈ రెండింటికి మధ్యలో లింక్. దానివల్ల ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ఓషన్ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, కంపల్సరీగా తగ్గుతుంది కదా. సో నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు ప్రొడక్టివిటీ వరకు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఈ ఫైటోప్లాంక్టన్స్, ఈ క్వశ్చన్ని అడ్రస్ చేద్దాం. ఈ క్వశ్చన్కి అయితే ఫస్ట్ నేను ఫైటోప్లాంక్టన్స్ని డిఫైన్ చేస్తాను. దాని తర్వాత ఎకలాజికల్ ఇంప్లికేషన్స్, ఈ రెండింటికి మధ్య ఏదైతే కనెక్షన్ ఉంది రాసి దాని తర్వాత ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయని రాస్తాను. ఫస్ట్ ఫైటోప్లాంక్టన్స్ అంటే డిఫైన్ చేసిన తర్వాత అదే కదా ఫోటోసింథసిస్, మైక్రోస్కోపిక్ ఫోటోసింథసిస్ ఆర్గానిజమ్స్. ఫైటోప్లాంక్టన్స్ అనేటివి అది ఒక బేస్ అనమాట మెరైన్ ఫుడ్ చైన్లో, ఇదే ఫస్ట్ బేస్, ఇది ప్రైమరీ ప్రొడ్యూసర్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మొత్తం 50% గ్లోబల్లో ఆక్సిజన్ ప్రొడక్షన్ వీటి వల్ల జరుగుతుందంట. కార్బన్ ఫిక్సేషన్, ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం కదా వాటిని, అది కూడా దీనివల్ల జరుగుతుందంట. ఇవి ఫైటోప్లాంక్టన్స్ ఫోటోసింథసిస్ చేసుకుంటాయి కదా. ఫోటోసింథసిస్కి ఏమో అవసరం, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కావాలి కదా. అవి జరిగేటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ జరుగుతుంది కదా, ఇది కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఆర్ ఫిక్సేషన్ ఉంటుంది, అది యూజ్ అవుతుంది అనమాట. సో ఏది దీనికి ఈ పొల్యూషన్కి ఫైటోప్లాంక్టన్కి గ్రోత్కి మధ్యలో రిలేషన్ ఏముంది అంటే, అదే కదా నిన్న చదివినా మనము, ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఫైటోప్లాంక్టన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ అవుతుంది. ఇది షార్ట్ టర్మ్లో యూజ్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో వీటి వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది అని మనం నిన్న చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ చదివేటప్పుడు ఫస్ట్ పాజిటివ్ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, నెగిటివ్ ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ అంటే ఏంటి ఇప్పుడు చూసుకున్నాం కదా, కార్బన్ సీక్వెస్ట్రేషన్ యూజ్ అవుతుంది, ఫోటోసింథసిస్ ఎక్కువ అవడం వల్ల ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఇది షార్ట్ టర్మ్. అదే లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడే చూసాం కదా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ర్యాపిడ్ డిప్లీషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్లీషన్ అవుతాయంట. పోస్ట్ బ్లూమ్ డికేస్ కాజెస్ ఆక్సిజన్ డిప్లీషన్, హైపాక్సియా కండిషన్. ఇది టాప్ లేయర్ ఓషన్ మీద, ఇక్కడ సన్ రైస్ పడుతున్నాయి, ఇది నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, మిగతా మెరైన్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఈ సన్ రైస్ పడినప్పుడు దాటి వల్ల లోపల ఆక్సిజన్ అనేది రిజాల్వ్ అయ్యి లోపల ఉన్న ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అందుతుంది. ఒకవేళ ఈ థిక్ లేయర్ ఏర్పడిపోయింది ఫైటోప్లాంక్టన్స్ వల్ల, ఇప్పుడు ఈ సన్లైట్ అనేది పెనట్రేట్ అవ్వట్లేదు లోపలికి, వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది డిజల్యూషన్ తక్కువైపోయింది. తద్వారా ఇక్కడున్న చేపలకి చాలా తక్కువ ఆక్సిజన్ అనేది అవైలబిలిటీలో ఉంది. దాన్ని హైపాక్సియా కండిషన్ అంటారనమాట. అట్లే చాలా తక్కువ అవ్వడం వల్ల కొన్ని చేపలు చనిపోతాయి. కొన్ని చేపలు చనిపోవడం వల్ల డీకంపోజిషన్ అవ్వాలి కదా, డీకంపోజిషన్కి మళ్ళీ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఆక్సిజన్ తక్కువ ఉంది, మళ్ళీ డీకంపోజిషన్కి ఆక్సిజన్ అవసరము. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ ఆక్సిజన్ అంతా డిప్లీట్ అయిపోయి మొత్తం జీరో, ఏం లేకుండా అయిపోయి ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. అలాంటి జోన్స్ని డెడ్ జోన్స్ అంటారు. అవి కూడా వస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ బయోడైవర్సిటీని అఫెక్ట్ చేస్తుంది, ఫుడ్ చైన్లో డిస్ట్రప్షన్స్ ఉంటాయి అని చెప్తున్నారు ఇంప్లికేషన్స్లో. నెక్స్ట్ లాంగ్ టర్మ్లో అయితే ఓషన్ ప్రొడక్టివిటీ ఖచ్చితంగా దెబ్బతింటుంది, ఫిషరీ ఈల్స్లో కూడా తేడా వస్తుంది అని చెప్తున్నారు. ఇండియన్ ఓషన్ కాంటెక్స్లోనే కాబట్టి మనం ఈ క్వశ్చన్ అంతా చదువుతున్నాము. ఇండియన్ ఓషన్లో ఏమేమి ఉందంటే, ఏదైతే మన ఇండియన్ ఓషన్లో ఉన్న లిటరల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జరిగే పొల్యూషన్ అంతా ఓషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫాస్టర్ న్యూట్రియంట్స్ ఎగ్జాషన్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ రీసెంట్ స్టడీస్ అవే కదా చెప్పినాయి.
ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి. నెక్స్ట్ ఈ రీజనల్ ఫిషరీస్, మనం ఎక్కువ కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిషరీస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి కదా. మాన్సూన్ రావాలి అంటే ఇండియాలోకి ఇండియన్ ఓషన్లోంచే కదా వచ్చేది, కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కోస్టల్ లైవ్లీహుడ్స్ ఏవైతే కోస్టల్లో చాలామంది ఫిషర్మెన్స్ వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ లైవ్లీహుడ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు ఇన్ని నెగిటివ్స్ రాస్తున్నాము, ఇన్ని ప్రాబ్లమ్స్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా వే ఫార్వర్డ్ రాయాల్సింది. వే ఫార్వర్డ్లో మనం ఏం రాస్తున్నామంటే ఏం చేయాలి అనేది చెప్తున్నాం మనం. రీజనల్ కోఆపరేషన్ని పెంచాలి. ఈ లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఓషన్కి, ఆ లిటోరల్ స్టేట్స్ అన్ని కలిపి ఒక కోఆపరేట్ చేసుకొని పొల్యూషన్ అరికట్టాలి అని చెప్తున్నారు. రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలి. అట్మాస్ఫిరిక్ సైన్స్ మీద, మెరైన్ ఎకాలజీ మీద ఏదైతే పొల్యూషన్ జరుగుతుందో వాటిని అరికట్టడానికి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ ఏవైతే అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని అరికట్టడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. బ్లూ ఎకానమీ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. పాలసీస్ని ఎక్స్పాండ్ చేయాలి, అలాంటి వాటిని చేయాలని చెప్తున్నారు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా పెడితే మనకు తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది, డిప్లీషన్ ఎంత జరుగుతుంది, న్యూట్రియన్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి వాటిని ముందే తెలుసుకోవడం వల్ల మనం కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు. సో ఇది వే ఫార్వర్డ్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్కి కన్క్లూజన్ రాసేటప్పుడు మనం ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ రాసాము, దాని తర్వాత ఫైటోప్లాంక్టన్స్ రాసాము, మళ్ళీ ఓషన్ ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ రాసాము. సో అవి 3 కలిపి కన్క్లూజన్ రాయాలన్నమాట. ఏం రాస్తున్నామంటే ఇది నేను ప్రిపేర్ చేసింది కాబట్టి నాకు నచ్చినట్టు నేను రాశాను. ఒకవేళ మీరు ఇంకా బాగా వచ్చింది అంటే మీరు ఇంకా రాసుకోవచ్చు. వైల్ అడ్రసింగ్ ద ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ దర్ ఇస్ అ అర్జెంట్ నీడ్ టు ఇంటిగ్రేట్ ఓషియానిక్ ఇంపాక్ట్ ఇంటూ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. అర్జెంట్ నీడ్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ ఏ కోఆర్డినేటెడ్ వే ఫార్వర్డ్ వుడ్ ఇంక్లూడ్ రీజనల్ కోఆపరేషన్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ స్ట్రిక్ట్ ఎమిషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఓషన్ మానిటరింగ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తద్వారా మనకి సస్టైనబుల్ మెరైన్ ప్రొడక్టివిటీ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇది ఒక వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్ అనమాట. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఒకే రోజు ఆన్సర్ రైటింగ్ అనేది రాదు, రోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు రాదు, కంటెంట్ లేదు అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ న్యూస్ అనాలిసిస్ చెప్తారు కదా, మీరు ఫాలో అవ్వండి. ఏదో ఒక అనాలిసిస్, దాంతో కంటెంట్ని తీసుకోండి, నెట్లో సెర్చ్ చేసుకోండి. కంటెంట్ బాగుంటేనే మీరు రాగలుగుతారు. ఫస్ట్ కంటెంట్ నేర్చుకోండి, దాని తర్వాత ఆన్సర్ రైటింగ్ రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎవ్రీడే నేను కాన్సెప్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ఫాలో అప్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను దీనికి మోడల్ ఆన్సర్ అంతా. మీరు కంపల్సరీగా కొన్ని మైక్రో థీమ్స్ అయినా రాసి పెట్టుకోండి. అంత క్వశ్చన్ అంతా రాయకపోయినా కూడా మైక్రో థీమ్స్ రాసి పెట్టుకుంటే రాయంగా మీకు అలవాటు అయిపోతుంది. సో థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా విష్ చేస్తాము ఇంకా రాయలేదు అనిపించేట్టుగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ టైం మనం అది కూడా ఇంక్లూడ్ చేద్దాము. థ్యాంక్ యూ.